వెల్కమ్ బ్యాక్ టు రోడ్ సైడ్ ట్రేడర్ ఛానల్. సో ఇవాళ కనుక మనం చూసుకుంటే మన మార్కెట్ మనకి దాదాపు ఒక 70+ పాయింట్స్ అయితే అది గ్యాప్అప్లో ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన పాయింట్ నుంచి అది కొంచెం స్లోలీ అక్కడక్కడే కన్సల్టేషన్ అయితే అవుతుంది. చూద్దాం కొంత టైం. మనమైతే 9:30 వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. సో వాట్ ఎవర్, సో ఒక చిన్న ప్రాఫిట్లో నుంచైనా మనం ప్రాఫిట్ తీసుకొని వాళ్ళు బయటకు వద్దాం. ఎందుకంటే మార్కెట్లో ప్రాఫిట్ తీసుకోవడం కన్నా మనకు ఉన్న క్యాపిటల్ని మనం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ ఫైండ్ ఎ వే టు సేవ్ అవర్ క్యాపిటల్. సో మనమైతే కొంచెం సేపు వెయిట్ చేసి మార్కెట్ ఒక డైరెక్షన్ చూసి దాని తర్వాతే మనం ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ప్రెసెంట్ అయితే టైం 9:16 అవుతుంది. బట్ స్టాక్స్ మాత్రం అక్కడక్కడే కన్సాలిడేషన్ అయితే ఉంది. కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి, కొన్ని అయితే పాజిటివ్లో ఉన్నాయి, కొన్ని నెగిటివ్లో ఉన్నాయి. చూద్దాం ఏమవుతుంది. సో ప్రెసెంట్ టైం అయితే మనకి 9:25 అవుతుందండి. సో నేనైతే ట్రేడ్ తీసుకున్నాను ఎట్ 6:57 దగ్గర అయితే నేను సెల్ ఆర్డర్ తీసుకున్నాను 180 క్వాంటిటీస్. అది కొంచెం పైకి అయితే వెళ్ళింది. సో ఇవాళ యాక్చువల్లీ మెటల్స్లో మనకు ఒక చిన్న న్యూస్ ఉంది, ప్లస్ దానికి తోడు సో మెటల్ ఇండెక్సెస్ కూడా మనకు కొంచెం వీక్గా ఉన్నాయి కదా. సో ఒక 5 to 6 పాయింట్స్ పడినా సరే మనం ఎగ్జిట్ అయిపోదాం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇవాళ నిఫ్టీ అనేది చాలా హైలో ట్రేడ్ అవుతుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం, ఎట్లయినా సరే మనకు కొంచెం వాళ్ళ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం మనం. సో ప్రజెంట్ టైం వచ్చేసి మనకి దాదాపు 2:30 అలా అవుతుందండి. సో మనం కనుక చూసుకుంటే మార్నింగ్ నుంచి మనం ఎప్పుడైతే స్టాక్ని మనం 6:57 దగ్గర ఎప్పుడైతే మనం సెల్ చేసామో, సెల్ చేసిన పాయింట్ నుంచి అది దాదాపు ఎప్పుడు చూసినా మనం పైకి ఉంది. దాదాపు 6:57 దగ్గర అయితే మనం సెల్ చేసాం. సో ఆ పాయింట్కి దాదాపు మార్నింగ్ నుంచి చూసుకుంటే ఈ లెవెల్లో 1 2 3 4 టైమ్స్ వచ్చింది. వెంటనే రీబౌన్స్ అయితే అవుతుంది జరిగింది. సో అంతకు మించి అది పడే ఛాన్స్ అయితే నాకు కనిపించలేదు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా మార్కెట్లో ఒక చిన్న ఫాల్ అయితే వచ్చింది. దాదాపు 58 దగ్గర నుంచి మార్కెట్ ఇప్పుడు 52.5 ఆ రేంజ్ వరకు అయితే పడిపోయింది అనమాట. సో నేనైతే స్టాక్లో ఎగ్జిట్ తీసుకున్నాను. మనకి 800 రూపీస్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ కనుక మనం చూస్తే మనం 6:57 దగ్గర అయితే మనం సెల్ వేసాము 180 క్వాంటిటీస్, అండ్ 652.5 దగ్గర అయితే మనం ఎగ్జిట్ తీసుకున్నాం. సో ఎందుకు అక్కడ 652.5 దగ్గర ఎగ్జిట్ తీసుకున్నాం ఉన్నాయి, లేకపోతే ఇంకొచ్చేపు ఉంటే కొంచెం కిందకి పడే ఛాన్స్ ఉంది అంటే మరి చెప్పలేమండి యాక్చువల్లీ. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎప్పుడైతే స్టాక్ మనకి పడుతుందో పడిన వెంటనే రీబౌన్స్ అయిపోతుంది, మళ్ళీ పడుతుంది వెంటనే వితిన్ 5 to 6. ఇక్కడ మార్నింగ్ దాదాపు మనకి 9:15 నుంచి ఇక్కడ ఒక ఫాల్ అయితే వచ్చింది అరౌండ్ ఎక్కడ వరకు 6:55 వరకు అయితే వచ్చింది. సో అంటే 9:15 నుంచి 10:15 అంటే 1 hour ఉన్న మొత్తం ర్యాలీ వితిన్ 15 minutesలో పైకి వెళ్ళిపోయింది అనమాట, 45 minutesలో. సో అంటే పైకి ర్యాలీ ఎక్కువ ఉంది. కొంచెం కింద పట్టడం మళ్ళీ పైకి వెళ్ళడం, కింద పట్టడం పైకి వెళ్ళడం అయితే మనం స్టాక్లో చూడొచ్చు ఇవాళ. సో అందుకే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో 800 రూపీస్ కూడా మనకి తక్కువ అమౌంట్ అయితే కాదు. సో మనకు లాస్ట్ ఒక 2-3 days నుంచి అయితే ఫుల్ లాసెస్లో ఉంది పోర్ట్ఫోలియో. సో అందుకే అట్లీస్ట్ ఒక రోజైనా లాస్ కాకుండా మన ప్రాఫిట్ కనుక బుక్ చేస్తే డెఫినెట్గా వైబ్ అనే మారే ఛాన్స్ ఉంది. సో అందుకే నేను ఇక్కడ 652.8 దగ్గర అయితే ఎగ్జిట్ తీసుకున్నాను. దీని తర్వాత ఇప్పుడు స్టాక్ ఎక్కడికైనా వెళ్ళిపోనివ్వండి. సో యాక్చువల్లీ ఇవాళ మనం సెల్ వేయడానికి ఉన్న రీజన్స్ ఏంటంటే, మనకు ఒక 2-3 days నుంచి చూస్తే మాత్రం మార్కెట్ అనేది ఫుల్ రైజ్లో ఉంది. కొత్త హైస్ని క్రియేట్ చేసింది కదా నిన్నామన్నా. అండ్ ఇవాళ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎస్టిమేట్ చేశాను. సో అదిగాక మనకి స్టీల్ స్టాక్స్కి కానీ మెటల్ స్టాక్స్ కానీ సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. సో బ్యాడ్ న్యూస్ అంటే కొంచెం నెగిటివ్ న్యూస్, నాట్ బ్యాడ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా నేను పడిద్దని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అనుకున్నంతగా అయితే పడలేదు స్టాక్. సో నేనైతే ఒక 20 పాయింట్స్ అట్లీస్ట్ 10 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత సినిమా అయితే మనకు స్టాక్లో కనిపించలేదు మార్నింగ్ నుంచి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టాక్ అనేది కొంచెం మనకి సైడ్ వేనే ఉంది. కింద పడితే మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ కింద, అక్కడ మళ్ళీ సేమ్ అలానే పైకి కింద డ్యాన్స్లు వేస్తూ ఉందన్నమాట. సో అట్లానే. అండ్ మన నిఫ్టీ విషయం కనుక చూసుకుంటే మనం నిఫ్టీ కూడా అంతే, మార్నింగ్ నుంచి ఎంత ఫాలో అవుతున్నా సరే స్టాక్లో ఎటువంటి ఫాల్ లేదు. రైజ్ అయినప్పుడు మాత్రం వెంటనే మళ్ళీ స్టాక్ రైజ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు సడన్గా ఒక ఫాల్ రావడం వల్ల అయితే మనకి సమ్ అమౌంట్ అయితే మనం బుక్ చేయగలిగాం. మనకి కంటిన్యూస్గా స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా లాసెస్ వస్తున్నప్పుడు చాలామంది ఏం థింక్ చేస్తారంటే మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం, లేకపోతే ఇంకా ఆపేద్దాం ట్రేడింగ్ కొన్ని రోజులు, లేకపోతే కలిసి రావట్లేదు, ఇట్లాంటి నెగిటివ్ టాక్ అంతా ఉంటుందన్నమాట బ్రెయిన్లో. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఏం ఆలోచించద్దు, చాలా చిన్న అమౌంట్ అయినా సరే మీరు అప్పటి వరకు అంత చిన్న అమౌంట్ మీరు బుక్ చేయలేదు అనుకుందాం, బట్ స్టిల్ బుక్ చేసేసేయండి, అమౌంట్ని బయటకు వచ్చేసేయండి. ఎప్పుడైతే పోర్ట్ఫోలియోలో మళ్ళీ గ్రీన్ అనేది స్టార్ట్ అవుతుందో, లైక్ ఇట్లా
వెంటనే మళ్ళీ రికవరీ అయితే మన ప్రొఫైల్లో చూడొచ్చండి మనం. సో అందుకే నేను నేర్చుకున్నది వెరీ ఫస్ట్ రూల్ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా నష్టాలు వస్తున్నప్పుడు మన మైండ్ సెట్ ఎప్పుడు ఇంకా అది నష్టం గురించే. సో మార్నింగ్ మనం ట్రేడ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అమ్మో ఇవాళ నష్టం వస్తుందేమో, నిన్న అంత వచ్చింది ఇవాళ కూడా వస్తుందేమో అట్లానే స్టార్ట్ చేస్తాం. సో అట్లాంటి మైండ్ సెట్ రాకుండా ఉండాలి అంటే నిన్న మనకి ప్రాఫిట్ వచ్చింది కదా, ఇవాళ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనే మైండ్ సెట్లోకి మూవ్ అవ్వాలంటే డెఫినెట్గా ఎంతో కొంత బుక్ చేయండి. ఇప్పుడు ఇవాళ 800 వచ్చినాయి, రేపు 500 బుక్ చేద్దాం, ఎల్లుండి 700 బుక్ చేద్దాం. అట్లా ఒక 4-5 డేస్ కనుక బుక్ చేసామంటే మళ్ళీ మన మైండ్ సెట్ వచ్చేసి పాజిటివ్ వైబ్లోకి వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఈజీగా ట్రేడ్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒక్కోసారి మనం కంట్రోల్ చేయలేని లాసెస్ కూడా వస్తాయి, ఎందుకంటే మార్కెట్ అన్సర్టనిటీ మార్కెట్, స్టాక్ మార్కెట్ అనేది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో దానికే తెలియదు. సో మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దాని మీద పెట్టి డ్రైవ్ అయితే చేయకూడదు. బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ మనం ఆల్వేస్ షుడ్ బీ ఇన్ పాజిటివ్ మోడ్. అప్పుడే మనకి మార్కెట్లో ప్రాఫిట్ సంపాదించగలిగే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ 2-3 డేస్గా వస్తున్న లాసెస్ని లాస్ట్ ఒక 4 ట్రేడింగ్స్ అయితే నాకు డెఫినెట్గా 10K లాస్ వచ్చింది కంప్లీట్గా. సో నా టోటల్గా నిన్న మొన్న వచ్చేసి మైండ్ని చాలా అంటే చాలా పాజిటివ్ సైడ్ లాక్కొచ్చాను, నేను ట్రైన్ చేసుకున్నాను. సో బట్ స్టిల్ ఇవాళ మార్నింగ్ వేసాక కూడా రివర్స్లో వెళ్ళిపోయేసరికి నాకు కొంచెం డౌన్ అయినా, బట్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్లోకి వస్తుంది అని. డెఫినెట్గా వచ్చింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది అనేది రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.